గోవు అనేది హిందూ సెంటిమెంట్. ఆ రక్షించే భాగంలో హిందువులే యాంటీ చేస్తున్నారు ఇవాళ. పోలీసులు హిందువులు కాదా? వాళ్ళకి సెంటిమెంట్స్ లేవా? మరి ఇవాళ పోలీసులు చేయాల్సిన పని మేము ఎందుకు చేయాలి? గోరక్షకులు అవసరం లేదు కదా? మీరు కరెక్ట్ ఉంటే మేము గోరక్ష చేయాల్సిన పని లేదు. అంటే వ్యవస్థ ఎంత వరస్ట్గా ఉందనేది మీరు ఆలోచించాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇట్లాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి రాగానే ఒకడు గోవు తలకాయ నరికి దాన్ని చూపించుకున్నాడు. గోవు తలకాయ నరికి మా రాజ్యం అని ఒక ఎగ్జాంపుల్ గా చూపించుకోవడం జరిగింది. బీజేపీ జెండా పైన పెట్టింది. సో అంటే ఈడ ఎంత హిందుత్వంపై కుట్రలు జరుగుతున్నాయో, మరి 90% కాంగ్రెస్ నాయకులు హిందువులే. ఒకడన్నా కనిపించిండు? ఇక్కడ వచ్చిండు ఎవడన్నా? ఎవడు రాడు. వాడు మళ్ళీ పీకానికి దునియా మాటలు మాట్లాడతారు. మేము సెక్యులర్ అది ఇది అని మాట్లాడతారు, కానీ ఫీల్డ్ మీదకి రారు. ఇవాళ రక్షించి సమాజంలో మార్పు రావాలి, ముఖ్యంగా హిందూ సోదరుల మార్పు రావాలి. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మన ఐక్యత చాటుకోకపోతే రేపు హిందుత్వం ఉండదు, దేశంలో గోవు కూడా ఉండదు.